మనం గత కొన్ని రోజుల్లో చూసినాం కొడంగల్‌లో ఏదైతే దాడులు జరిగినాయి ఈ గిరిజనుల పైన ఫార్మాసిటీ కంపెనీల గురించి దాదాపు ఈ గిరిజనులను అర్ధరాత్రి ఆ పోలీసులు ఎత్తుకుపోవడం గురించి ఇక్కడ ఉన్న లంబాడి నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎందుకు ప్రభుత్వం ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది? ఈ గిరిజన బిడ్డల్ని ఎందుకు అన్యాయంగా పోలీస్ స్టేషన్‌లో ఉంచాల్సి వస్తుందనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి ప్రధానంగా ప్రభుత్వంని ఎన్నుకున్నది ఎక్కువ శాతం ఉన్న అక్కడ కొడంగల్‌లో అయితే గిరిజనులే. కానీ ఎందుకు అదే గిరిజనుల పైన మళ్ళీ దాడులు జరగాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? అక్కడ పెట్టబోయే ఫార్మాసిటీ కంపెనీ గురించి భూమి భూసేకరణ చేయడం జరుగుతుంది. భూసేకరణలో భాగంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్లో అక్కడున్న కలెక్టర్ గారు గ్రామ సభకు వెళ్ళి మాట్లాడడానికి వెళ్తే కొన్ని పార్టీలు, రాజకీయమైన పార్టీలు కుట్ర పన్ని వాళ్ళకు ఎదురుదాడి వెళ్ళి అక్కడున్న ఉద్యోగస్తులను కానీ కలెక్టర్ని కానీ వాళ్ళని భయపెట్టడం జరిగింది. అది అక్కడ ఉన్న గిరిజనులు చేయలేదు, అక్కడ ఉన్న గ్రామ ప్రజలు చేయలేదు. కానీ ఇవాళ అక్కడ ఉన్న గిరిజనులు ఆ రకంగా వాళ్ళను కొట్టారు, తిట్టారు అని వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళకు జైలు పాలు చేయడం జరిగింది. ఇవాళ కూడా అక్కడ ఉన్న 4-5 తండాలలో రాత్రిపూట ఒక్కరు కూడా ఇంట్లో పడుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఎప్పుడు ఎక్కడ నుంచి వచ్చి ఎవరిని అరెస్ట్ చేస్తారోనని ఆ పొలాల్లో వెళ్ళి అక్కడ పడుకోవడం జరుగుతుంది భయభ్రాంతులై. ఇప్పటికీ అక్కడ 46 మంది మీద కేసు బనాయించడం జరిగింది. అవి 7 రకాలుగా కేసు బనాయించడం జరిగింది. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ నియోజకవర్గంలో ఉన్న 5 తండా ప్రజలను ఇంతగానం భయభ్రాంతులు చేస్తున్నావు. ఇందుకేనా నేను గెలిపించుకున్నది? ఒక పిచ్చోని ప్రభుత్వం లాగా పరిపాలిస్తున్నావు. ఒక పిచ్చోని లాగా నువ్వు మా బంజారా బిడ్డలను భయపెట్టిస్తున్నావు. నీకు దమ్ము ఉంటే అందరినీ పిలిపించి ఎవరైతే ఇష్టపూర్వకంగా ఆ భూమి ఇవ్వాలనుకుని ముందుకు వస్తారో వాళ్ళ దగ్గర భూమి తీసుకోండి. మేము ప్రభుత్వానికి ఎక్కడ అడ్డు రావట్లేదు, మేము డెవలప్మెంట్కి ఎక్కడ అడ్డు రావట్లేదు. నువ్వు సరిగా పరిపాలించి సరిగా వాళ్ళతోటి మాట్లాడి తీసుకుంటే ఇలాంటివి రావు. నువ్వే చెప్పినావు లంబాడీలో ఓట్లు లేకుండా మేము ప్రభుత్వంలో రాలేకపోతుండేమి. మాకు లంబాడీ బిడ్డలు అందరూ ఏకతాటిగా ఒకే సైడ్ ఉండి నన్ను గెలిపించారు, ఈ ప్రభుత్వం రానిచ్చారు అనే మాట నువ్వే చెప్పినావు, నీ నోటి ద్వారానే చెప్పినావు. ఇవాళ ఏమైంది? అదే లంబాడీ బిడ్డలపైన నువ్వు ఎందుకు కేసులు బనాయిస్తున్నావు? అదే లంబాడీ బిడ్డలను నువ్వు ఎందుకు భయభ్రాంతులు చేస్తున్నావు? అక్కడ ఉన్న లంబాడీ బిడ్డలైనా నీ భూమి మాత్రమే ఉందా? నీ రెడ్డి వాళ్ళ భూములు లేవా? రెడ్డి వాళ్ళ భూమిలో ఫార్మాసిటీ కంపెనీ పడవా? మరి రెడ్డి వాళ్ళ భూములే కావాలా నీకు? ఏదైతే కొడంగల్ నియోజకవర్గం అంటే రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న సీఎం గారి నియోజకవర్గం. కానీ సీఎం గారు అక్కడికి వెళ్ళి పరామర్శించడం వైనంగా అనిపిస్తలేదు. ప్రెస్ మీట్ కూడా ఎక్కడ కూడా పెట్టలేరు. ఏం జరిగిందనే విషయం కూడా. ఎందుకు ఇది రేవంత్ రెడ్డి నమ్ముకున్న ప్రజలే ఇంత అన్యాయం జరుగుతుంది? ప్రస్తుతం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా స్పందించకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఉంటే ఎక్కడో ఒక వేరే నియోజకవర్గంలో ఏదైనా ఇష్యూ జరిగితే అక్కడ వెళ్ళి కూడా పరామర్శిస్తారు. కానీ ఈ పిచ్చి తుగులకి ఆయన నియోజకవర్గంలోనే ఇంత గడబడి జరుగుతుంది కదా, కనీసం వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి పలకరించాలనే సోయి లేకుండా ఉన్నాడు. ఆయనకి ఏంటంటే పిచ్చోని చేతుల కొబ్బరి చిప్ప ఇచ్చినప్పుడు కొబ్బరి చిప్ప ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది? అది ఎగిరెగిరి తింటుంది. అది తినదు, వేరే వాళ్ళని తిననీయదు. సో అలాంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన ఉంది. అంత పిచ్చి పాలన చేస్తున్నాడు. ముందు మనకు తుగ్లక్ పాలన చెప్తుండే కదా, అప్పుడు మేము చూడలేదు. కానీ ఇప్పుడు స్వయంగా తుగ్లక్ పాలన చూస్తున్నాం ఈ సంవత్సరంలోనే. ఏమైనా అంటే హైడ్రా అంటాడు, అక్కడ ఉన్న జనాలను భయభ్రాంతులు చేస్తాడు. ఈ రకంగా భూములు గుంజుకొని వాళ్ళకు కట్టబెట్టడానికి, కంపెనీలు కట్టబెట్టడానికి ఇక్కడ గిరిజన అమాయక ప్రజలపైన ఈ రకంగా దాడి చేయడం జరుగుతుంది. ఇది చాలా సిగ్గుచేటు, హీనమైన చర్య. తను చేసే చర్య హీనమైన చర్య. ఆయన నియోజకవర్గంలోనే, ఒక సీఎం నియోజకవర్గంలోనే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఇంట్లో గాజులు పెట్టుకొని కూర్చున్నాడు చూడు, ఆడొక సీఎం. అంటే ప్రధానంగానే రేపో మాపో సంవత్సరం అయితే December 9 వస్తే ప్రస్తుతం ప్రజాపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు అన్ని పక్కన పెట్టేసి ఫార్మాసిటీ కంపెనీలు ఏదైతే ఒక్కొక్కరికి 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళ మీకు తీసుకురావడం జరుగుతుందా? నిజంగానే దీనివల్ల ఎంతవరకు నష్టపోతారు అక్కడ ఉన్న ప్రజలు? ఖచ్చితంగా అండి. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇప్పటివరకు అమలు కాలేదు. వాటి మీద ఫోకస్ చేయకుండా భూములపైన పడి ఉన్నాడు. వేరే కొత్త కంపెనీలు తీసుకొచ్చి కొత్త చోట్ల పెట్టడానికి వాటిపైన పడి ఉన్నాడు. ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఇప్పటివరకు మంత్రి చేసిన అనుభవం లేదు. సో ఇలాంటి వాడు ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రము ఇలాగే అల్లకల్లోలం అవుతూ ఉంటుంది. ఈయనకు
ఇప్పుడు సంవత్సరం కావస్తుంది. రేపు అంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో గిరిజనులు అందరూ ఏకమై తగిన బుద్ధి ఆ రేవంత్ రెడ్డికి మేము చెప్తామని శివలాల్ సేనగా హెచ్చరిస్తున్నాము. బేషరతుగా ఒకటే చెప్తున్నాము, వాళ్ళపైన పెట్టిన కేసులను ఎమ్మడే ఎత్తివేయాలి. గిరిజనులపైన ఒక్క కేసు లేకుండా చేయాలి. ఎవరైనా నీకు భూమి ఇస్తామంటే వాళ్ళతోటి నువ్వు చర్చించి కూర్చొని నీ యంత్రాంగం పంపించి సజావుగా చూసుకొని తీసుకోవాలి తప్ప ఇలా భయభ్రాంతులు పెట్టి తీసుకోవడం హీనమైన చర్య అని చెప్పదలుచుకున్నాను. అన్న ఏంటి ఎలా చూడొచ్చు ఈ లంబాడీలపైన దాడులు జరుగుతున్నాయి, ఒకళ్ళకు కూడా అక్కడ స్వేచ్ఛ అని ఒక దాన్ని మర్చిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొడంగల్ నిజంగానే కొడంగల్ తెలంగాణలో ఉందనుకుంటున్నా, లేదంటే బీహార్ రాష్ట్రంలో ఉందనుకుంటున్నా, అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సేమ్ అలాగే ఉందండి. ఇప్పుడు మేము తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంతకుముందు పాలన ఎట్లా ఉంది, ఈ పాలన ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పాలన సరే, మా వాళ్ళు గిరిజన వాళ్ళు కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి సార్ గారు సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి, మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి మేము ఈరోజు ఓట్లు వేసుకొని మరీ గెలిచినాక రిజల్ట్ సీఎం గారు సార్ ఉన్నారు, రేవంత్ రెడ్డి సార్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ చేయండి, కానీ ఒకసారి మీటింగ్ పెట్టి సార్ గారు వచ్చి మాట్లాడాలి, చేయాలి. మా గిరిజనులు వచ్చి నైట్ వచ్చి పొలాల్లో వండుకుంటారు, హౌజుల పక్కన వండుకుంటారు, కింద పొలాల దగ్గర వండుకుంటారు, పాములు గేములను భయపడకుండా వండుకుంటారు. ఆడ ఎందుకోసం ఇవన్నీ? ఫస్ట్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పండి. తులం బంగారం ఎడిపోయింది, మహిళలకు 2500 రూపీస్ చెప్పిండు, ఎక్కడ పోయింది ఇవన్నీ హామీలు నెరవేర్చకుండా ఇవన్నీ ఈరోజు నువ్వు గిరిజనులకు వాళ్ళకి చేత కాదని చెప్పేసి నువ్వు వాళ్ళకి ఏమి తెలియని చెప్పేసి మరి అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం చూసుకోవాలి. వచ్చి గ్రామ పంచాయతీకి వచ్చి మాట్లాడండి, చేయండి, మీటింగ్ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అన్న లగచర్లలో జరిగిన దాడి గురించి ఏం చెప్పదలుచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి? ఎందుకు ఇట్లాంటి ప్రజల్ని అన్యాయం చేస్తున్నారు కదా, ప్రభుత్వానికి ఏం చెప్తారు ఈ విషయంలో? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటే గిరిజనులపై దాడి జరుగుతూ ఉన్నది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో మా గిరిజన లంబాడి బిడ్డలు దాదాపుగా 50 నుంచి 60 లక్షల మంది ఉన్నాం. ఇదే ఎలక్షన్ సమయంలో దాదాపుగా 40 నుంచి 50 సీట్లు మేము అత్యధిక ఓట్లేసి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఆయన చేతికి ఇస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. ఎందుకంటే ఈరోజు కొడంగల్ నియోజకవర్గం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి మరి అక్కడ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. అక్కడ దాదాపుగా మా లంబాడి జాతి బిడ్డలు 30,000 చిలుకు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లతోనే ఆయన గెలిచినారు. ఇప్పుడు చూస్తూ ఉంటే లగచర్ల కావచ్చు, రొట్టిబండ తండా కావచ్చు, అక్కడ ఆ చుట్టుపక్కల 5 గ్రామాల్లో ఏ విధంగా ఇష్యూ జరుగుతూ ఉన్నదో అందరూ చూస్తూ ఉన్నారు. మరి అక్కడ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు మరి గ్రామ సభ అంటే గ్రామంలో పోయి జరపాలి, కానీ గ్రామం బయట జరపడం వల్ల ప్రజలు వ్యతిరేకించారు. మరి కలెక్టర్ గారు కూడా మీడియా ముందు వచ్చి ఆయన చెప్పడం జరిగింది, నా మీద ఎటువంటి దాడి జరగలేదనేసి చెప్పడం జరిగింది. అయినా కూడా ఇది ఏ విధంగా కుట్రపూరితంగా మరి అదే రోజు రాత్రి మరి 500 మంది పోలీస్ బలగాలతో తండాలపై వాళ్ళు మోహరించి తండాలను ఒక కర్ఫ్యూ విధంగా వాళ్ళు ఆగమాగం చేసి 30 మంది మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ రైతులైతే నడవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నారు. అదేవిధంగా అదే రోజు రాత్రి మరి గిరిజన మహిళల మీద కూడా మహిళా కానిస్టేబుళ్లతో 3rd డిగ్రీ అంటే లాఠీ చార్జ్ చేపించడం, మరి వాళ్ళు భయపడి చేన్లలో పోయి వాళ్ళు తలదాచుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎందుకంటే శివలాల్ సేన నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే గత ప్రభుత్వం ఇదే రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 14,000 ఎకరాలు మరి ఇదే ఫార్మా హబ్ పేరుతో వాళ్ళు గ్యాదరింగ్ చేసిర్రు. మరి మీరు ఫార్మా విలేజ్ అనే పేరు మార్చి మరి ఇదే కొడంగల్ నియోజకవర్గంను దుద్దెల మండలంలో ఎందుకు 8,000 పైచిలకు ల్యాండ్ గ్యాదరింగ్ ఎందుకు చేస్తూ ఉన్నారు? మరి ఏ కార్పొరేట్ శక్తులకు మీరు కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారని మేము సీదా మీకు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు మొన్న 16 మందికి వాళ్ళు రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 సెక్షన్లుగా వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, అరెస్ట్ అయిన వారిని ఆ గిరిజన రైతులని వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయని పక్షంలో మా శివలాల్ సేన నుంచి రాష్ట్ర కమిటీ నుంచి మేము దేనికైనా సిద్ధము అని మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.